ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. కూర చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుందా? ఇంటికి వంకాయ కూర, వంకాయ ఫ్రై అదిరిపోయింది. వంకాయ ఫ్రై మాత్రం దీని రెసిపీ నేను మీకు షేర్ చేసినాను. లాస్ట్లో మాత్రం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అన్ని రకాల మసాలా పౌడర్స్ వేసుకున్నాను. రీసెంట్గా నేను కూర పౌడర్ చేశాను, అది నేను మీకు షేర్ చేస్తాను. ఆ కూర పౌడరే వేశాను. అలాగే సాంబార్ పౌడర్ నేను చేశాను, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. అది కూడా ఇందులో వేశాను. కూర మాత్రం అద్భుతమైన వాసనతో, సువాసనలతో నిండిపోతుంది. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. నిజంగా కూర మాత్రం చూడండి, ఒకసారి టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఇది రోటీస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. 1కి 2 సార్లు 3 సార్లు కలుపుకొని తినేస్తాం. నెక్స్ట్ మనం పెరుగన్నం తినేస్తే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. రసం కావాల్సిన అవసరం లేదు, పప్పు కావాల్సిన అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటుంది, ఎంతో సాఫ్ట్గా ఉడికిపోయాయి. అందుకే చెప్పాను పెద్ద పెద్ద ముక్కలుగా మనం తరుక్కోవాలి, సో దట్ మనకి ఈ కూర అయ్యేసరికి ఇలా ఉంటుందన్నమాట. సూపర్బ్ ఉందండి కూర మాత్రం, చాలా చాలా టేస్టీగా ఉంది. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అన్ని రకాల పౌడర్స్ ఏమేమి వేసుకున్నానో అది మాత్రం మీరు ఒక్కసారి షార్ట్ వీడియో చూసేస్తే, లాంగ్ వీడియో చూస్తే తెలిసిపోతుంది. బట్ నేను వేయవలసిన రోస్టెడ్ ఆవాలు జీలకర్ర పొడి కానీ, జీలకర్ర ధనియాల పొడి కానీ, సాంబార్ పౌడర్ కానీ, కూర పౌడర్ చేశాను, అవన్నీ వేస్ట్ చేశానేమో. సూపర్బ్ ఉండండి, సూపర్బ్. లాస్ట్లో మాత్రం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. కూర మాత్రం అదిరిపోయింది. చాలా మంది ఇష్టపడిపోతారు ఈ కూరని మాత్రం. కూర ఫ్రై, నేను యాక్చువల్లీ ఫ్రై అన్నాను, బట్ నో ప్రాబ్లం. ఇలా అయినా నో ప్రాబ్లం అండి. ఇది ఇలా బాగా ఉడికింది, సాఫ్ట్గా ఉడికాయి కాబట్టి ఇలా మనకి అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలా ఉంటేనే బాగుంటుంది తెలుసా అండి, మరీ ముద్దయిపోతే బాగుండదు. సో ఇలా ఉంటే మనకి కలుపుకోవడానికి, నంచుకోవడానికి కూడా బాగుంటుంది. సో వంకాయ ఫ్రై మాత్రం అదిరిపోయింది. సూపర్బ్. కూర అన్నా పర్లేదు, ఫ్రై అన్నా పర్లేదు, మనకు కావాల్సింది కంటెంట్ ఎలా ఉంటుందా అని చూడాలి. సో నా వాయిస్ ఓవర్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కూర మాత్రం అసలు వదిలిపెట్టద్దు. అమృతంతో సమానం. అమృతాన్ని మనం వదులుకోం కదా, మరి ఇంకెందుకు ఆలస్యం చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.